ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ఏ కంపెనీ కారైనా సరే కనీసపు సురక్షా ప్రమాణాలని పాటించాల్సి ఉంది. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మన కారు ఏమంత క్షేమం కాదని తేలిపోయింది. డ్రైవర్ అయితే బ్రతుకునడానికి వీల్లేని పరిస్థితి. అదే విదేశాల్లో తయారయ్యే సేమ్ వేరియంట్లో 5 స్టార్ రేటింగ్స్ సాధించుకుని ప్రయాణికుల ప్రాణాలు కాపాడడంలో ముందుంటున్నట్లు తెలుస్తోంది. అంటే భారతదేశంలో సగటు కారు వినియోగదారుడు ప్రమాదంలో ఉన్నట్టే అన్నమాట. ఈ కార్లు భారత్లో పెద్ద ప్రమాణాలు పాటిస్తున్నట్టు కనిపించడం లేదు. ఇక్కడి వినియోగదారుల ప్రాణాలు ఏమంత విలువైనవి కావనుకున్నారు ఏమో. ఇవే మోడళ్లు విదేశాల్లో చేస్తే సేఫ్టీ మెజర్మెంట్స్ బాగానే వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇండియాలోని తమ కస్టమర్ల విషయంలో ఈ ప్రమాణాలు పాటించడం లేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం? భారతదేశపు రోడ్ల మీద సురక్షతా ప్రమాణాలు పాటించేంత అవసరం లేదనుకున్నారో, లేక అసలు భారతీయుల ప్రాణాలే అంత అర్హత లేనివో తెలీదు. యూరోప్ లో తయారయ్యే స్విఫ్ట్ 5 స్టార్ రేటింగ్ తెచ్చుకోవడం ఏమిటి? లాటిన్ అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే స్విఫ్ట్ సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్ తెచ్చుకోవడం ఏంటి? ఇండియా రోడ్లపై పరుగులు తీస్తున్న ఇదే స్విఫ్ట్ కు సేఫ్టీలో 1 స్టార్ కూడా లేకపోవడం ఏంటి? ఇదేదో ఆలోచించాల్సిందే అంటున్నారు ఆటో రంగ నిపుణులు. డాట్సన్ గో విషయంలోనూ ఇదే జరిగింది. క్రాష్ టెస్ట్ లో డ్రైవర్ అతని పక్కనుండే వ్యక్తికి సైతం తీవ్ర ప్రాణాపాయానికి లోనవడం ఖాయంగా అంచనా వేశారు. ఏ చిన్న తేడా జరిగినా తల పగిలి కాళ్లు విరిగి బతికే అవకాశమే లేదని తేల్చారు. గ్లోబల్ ఎన్కాప్ ఇండియాలో నిర్వహించిన క్రాష్ టెస్ట్లలో ఇది రెండోది. పోయిన సంవత్సరం కూడా ఇలాంటి టెస్టే నిర్వహించారు. టాటా నానో, హోండై i10, మారుతి ఆల్టో 800, ఫోర్డ్ ఫిగో, వోక్స్ వ్యాగన్ పోలో కార్లను క్రాష్ చేసి చూశారు. ఏ కారు ఈ టెస్ట్ లో పాస్ కాలేదు. ప్రయాణికుల రక్షణ కోసం ఎయిర్ బ్యాగులు వాడినట్టు కనిపించలేదు. అదే సమయంలో కారు బాడీ నిర్మాణంలో కూడా పెద్ద క్వాలిటీ కనిపించలేదు. అంటే మన దేశంలో ఏ కారు ఏమంత క్షేమం కాదన్నమాట. ఓ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాపాయమే. ఇదేం ఆ కంపెనీ కార్లంటే గిట్టగా గ్లోబల్ ఎన్కాప్ చేస్తున్న ప్రచారం కాదు. భారతీయ వినియోగదారులో అవేర్నెస్ తీసుకురావాలన్న తలంపుతో చేపట్టిన ఒకానొక కార్యక్రమం. అంతేకాదు, ప్రభుత్వానికి సురక్షతా ప్రమాణాలు సూచించడంలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించారు. దీనిలో ట్విస్ట్ ఏంటంటే, మీ కార్లు ఇలా ఉన్నాయి ఏంటని అడిగిన వారికి కంపెనీలు ఏం సమాధానం చెప్పాయో తెలుసా? మా కస్టమర్ల నుంచి, మరీ ముఖ్యంగా బేస్ వేరియంట్లు వాడే కన్జ్యూమర్ల నుంచి ఎయిర్ బ్యాగ్ ఉందా, ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్లు వాడుతున్నారన్న ప్రశ్నలే తలెత్తడం లేదని, అందుకే తమ కార్లలో పెద్దగా సేఫ్టీ మెజర్మెంట్స్ వాడమని చెప్పుకొచ్చారట. విచిత్రమైన విషయం ఏమిటంటే, మారుతి సుజుకి తమ కార్లు ప్రమాదకరమని తెలిసి కూడా ఏమంత కంగారు పడినట్టు కనిపించలేదు. పొరపాటైపోయిందన్న చిన్న సమాధానం కూడా వినిపించలేదు. దేశంలో ఏ రోడ్డు మీద చూసినా 10 కార్లలో 7-8 కార్లు ఆ కంపెనీవే ఉంటాయి. ఇండియన్ మార్కెట్ లీడర్ ఎవరంటే అది మారుతి సుజుకి పేరే వినిపిస్తుంది. అలాంటి మారుతి ఇలాంటి ప్రమాణాల విషయంలో హై అలర్ట్ ప్రకటించాలి. కానీ అలాంటి ధ్యాసే ఉన్నట్టు లేదు ఈ కంపెనీకి. ఎద్దు మీద వాన పడడం చందంగా ఏ కామెంటు చేయకుండా ఉండిపోయింది. ఇలాంటి ప్రమాణాల్లో ఫెయిల్ అవడం వల్ల తమ కార్ సేల్స్ కు వచ్చిన ప్రమాదం ఏం లేదన్న ధోరణి కనబరిచింది. కొంతలో కొంత నయం ఏంటంటే, డాట్సన్ గో ఏది ఏమైనప్పటికీ తమ వినియోగదారుడి రక్షణ విషయంలో మేము ఎన్కాప్ సూచించిన ప్రమాణాలు పాటించే ప్రయత్నం చేస్తామని మాటిచ్చింది. ఇది ఇప్పటి ఫోకస్.